ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30వ తేదీ జూలై 2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనము, వర్ష ఋతువు శ్రావణ మాసము, శుక్లపక్షము షష్ఠి రాత్రి 2:42 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:18 నుంచి 5:04 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:48 వరకు, వర్జము ఉదయం 6:30 వరకు ఉంటున్నది. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 5:58కి, సూర్యాస్తమయం 6:46. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. నిన్నటి శుభయోగాలు కంటిన్యూ అవుతున్నాయి. చాలా మంచి అనుకూలంతో శుభయోగం, ధనధాన్య వృద్ధి, ఉద్యోగ లాభం, విద్యా లాభం, వ్యాపార వృద్ధి, వ్యవసాయదారులకి పంట లాభాలు, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపర్ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగం ఉంది. వస్తు లాభం బాగా ఉంది. ప్రశాంతమైన సుఖజీవనం, బుద్ధిబలం, విదేశీయానం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, శుభకరమైనటువంటి ఆస్తి లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, మాతాపితృల సౌఖ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగ. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకుంటారు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్స్, టైల్ల వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. ఆనందకరమైన వస్తువాహన సౌలభ్యం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి బాగుంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. భూ సంబంధ లావాదేవీల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, అనేక రకాల ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పండగ వాతావరణం, శుభయోగం, ప్రయాణ లాభం, విద్యాలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శుభకార్య ఆచరణ, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపర్ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపర్ లోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లు వారికి, రైతన్నలకి, పూలు పళ్ళుగలు పండించే వారికి, మినపగళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు, అలాగే కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనందయోగం. ఈరోజు చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే. సంపూర్ణ ఆరోగ్య లాభం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవాలి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన సూపర్ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపర్ లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపర్ లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి,
ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా మంచి అభివృద్ధి కనపడుతోంది. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కుటుంబపరమైన అభివృద్ధి, కుటుంబ స్థానంలో మంచి ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి బాగా కనబడుతోంది. అలాగే విదేశాల్లో, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల్లో విజయం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో బాగుంది, విదేశాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా మంచి మార్పులు ఉన్నాయి. బెటర్ ప్రాజెక్ట్ కోసం కావచ్చు, బెటర్ ప్యాకేజ్ కోసం కావచ్చు మార్పులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగం చేసే వారికి ఉద్యోగ మార్పులు, లేదంటే ఉద్యోగంలో బదిలీలు కూడా అనుకూలంగా ఉంటాయి. ధన కనుక, వస్తు వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధనయోగం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా లాభవంతంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభము ఖచ్చితంగా ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభాలు ఉంటాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగం, ముఖ్యంగా ఉద్యోగ లాభం బాగా ఉంది. విద్యలో రాణింపు కూడా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధనయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల మంచి లాభాలు. సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా ఉండడం. వస్తు వాహన సౌలభ్యం, కొత్త గృహము కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం. బంధువులతో, మిత్రులతో ఆనంద యోగాలు ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనయోగం. శత్రునాశన, మిత్ర లాభాన్ని పొందుకోవడం. విదేశాల్లో, స్వదేశంలో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమలు, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. ఉన్నత విద్యా ప్రాప్తి, విదేశాల, స్వదేశాల విద్యాభివృద్ధి, కోర్టు వివాదాల సమసిపోవడం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభయోగం. శత్రునాశన, మిత్ర లాభం, ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మంచి లాభాలు. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందమయ సుఖజీవనం, శుభయోగం, వస్తులాభము, వాహన యోగము, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఆనందకరమైన సంపద, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. విదేశాల్లో కూడా కళాకారులు, క్రీడాకారులకు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనయోగం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి విద్యా సంపన్నత,
ఆనందకరమైన సంపద. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యా పరిపూర్ణత ఉంటుంది, విదేశాలకు వెళ్ళగలిగే ప్రయత్నాన్ని చేయవచ్చు, విదేశాల్లో అనుకూలంగా ఉంటుంది, గ్రీన్ కార్డ్ PR పొందవచ్చును కూడా. ఈరోజు మీకు శుభకరం, ఆరోగ్యం, ఆనందం, ధనయోగం, రుణ విమోచన, శత్రునాశనం, మిత్రలాభం, ప్రయాణ సౌఖ్యం, ఇలా అనేక రకాల ఆనంద యుగాలు ఉన్నాయి. వీరికి 5 అంకెల అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పర్వాలేదు, కాస్త ఉపశమనం కలిగించే అవకాశం. మీరు చేసిన పూజలు, భగవదారాధన, భగవద్గీత పారాయణ మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. వేళ్ళ చంద్రుడున్న ఇతర గ్రహాల యొక్క డిగ్రీల మార్పు వల్ల మీకు మంచి ధనయోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. కాకపోతే షేర్ మార్కెట్ వైపు వెళ్ళకండి, లాట్లకు చూడడానికి దూరంగా ఉండండి. అలాగే అనవసరంగా పూచికత్తుగా సంతకాలు చేయకండి. మిగతా విషయాలు అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, అలాగే కన్స్ట్రక్షన్ చేసే మద్యపాన హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో, మత్స్యకారులకి, రోజులు, చేపలు చెల్లె వారికి, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, LIC, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, విద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, విదేశీయానం, శుభప్రదమైనటువంటి సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనంద యోగాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి. వాటి గురించి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అయినా సరే మీరు భగవద్గీత పారాయణ 1 నుంచి 4 అధ్యాయాలు చదవండి. చాలా మంచి శుభ ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆడింది ఆట, పాడింది పాట. ధన కనుక వర్షం పురుష అవకాశం కూడా ఉంది. ఏమో మంత్రాల చింతకాయలు రాలుతాయిలాగా తప్పకుండా మీకు మీ మాటకే అన్ని రకాల శుభయోగాలు. శుభకర వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్ర సమాగమ, కుటుంబ సౌఖ్య, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్టయోగం. గొప్ప వ్యక్తులతో పరిచయం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల విజయం, అనుకూల ఉద్యోగాల బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రోజులు, చేపలు చెల్లె వారికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్లను ధనయోగం. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి ఖాయంగా చెప్పబడుతుంది. చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాల పరంపర. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. తప్పకుండా మెరుగైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా సౌకర్యం, ఆర్థిక లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం. ధనయోగం, లాటరీల జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో కలిసి వచ్చే అవకాశం. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని, గృహయోగాన్ని, స్థల లాభాన్ని పొందుకుంటే రోజంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 8, 2 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభప్రదమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, ముఖ్యంగా రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం, ఇవ్వాల్సినటువంటి ధనం తిరిగిచ్చే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రులాభం, మిత్రలాభం, ఆనందయోగం. విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర సూపర్ శుభ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ మంచి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, LIC, మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోనూ అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కూడా ఆనందకరమైన సంపద. వృత్తిలో, ఉద్యోగంలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల్లో లాభాలు పొందుకునే శుభయోగాలు. ఇది చాలా మంచి అదృష్టవంతమైన
శుభజీవనంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి శుభయోగాలు తప్పకుండా కీర్తి ప్రతిష్ట పొందుకునే అవకాశం. రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కొన్ని విషయాల్లో ఇబ్బందులు, అవకతవకలు, స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. కానీ ధనయోగం ఉంది, విద్యాలాభం, కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, చంచల స్వభావం ఉంటుంది, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, చాలా బాగుంటుంది. విద్యాలాభం, ఉద్యోగ లాభం ఉంది. పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి వ్యక్తులు సమయపాలన అంటే సమయానికి మీరు పరీక్ష కేంద్రానికి కాకుండా గంట ముందుగానే వెళ్ళే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచి ఉద్యోగాన్ని పొంది అకాడమిక్ పరీక్షలో కూడా మంచి లాభం ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్లు బాగా ఉన్నాయి. కాకపోతే ప్రమోషన్, ఇంక్రిమెంట్ కొరకు మీ పై అధికారికి లంచం ఇచ్చే ప్రయత్నంలో మీరు నష్టపోతారు, జాగ్రత్త. ఇప్పుడు మీరు లంచం ఇస్తున్నారు అంటే అర్థం ఏమిటి? భవిష్యత్తులో మీరు లంచం పుచ్చుకోబోతున్నారు అని అర్థం. అఫ్కోర్స్ దాదాపుగా లంచం పుచ్చుకునేటువంటి విధవలందరూ కూడా అలాగే ఉంటారు అనుకోండి. లంచం ఇచ్చే ఉద్యోగాలు పొందుకున్న వారు ఉంటారు కాబట్టి లంచాలు పుచ్చుకుంటారు. దాని గురించి మనం కొత్తగా ఆలోచన అవసరం లేదు. అందుకే వాళ్ళు విధవలు అంటారు. తాగుబోతుల్ని వ్యర్థమైనటువంటి దరిద్రపు గొట్టు మనుషులు అంటారు. మద్యపానం చేసేవాడిని, మద్యపానం చేసి బయటికి వచ్చి ఇబ్బంది పెట్టేవాడిని. సరే, ఏదేమైనా కొన్ని విషయాలు నష్టాలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కానీ విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, శత్రునాశనం, మిత్రలాభం ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి. కళాకారులకు క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్, కీబోర్డ్ బాగుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. మంచి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంది. ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్లో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది. కాస్త ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. వివాహ యోగం, సంతాన యోగం, అలాగే బంధుమిత్రుల సమాగమం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం. ఈరోజు చాలా మంచి అనుకూలవంత శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కొద్దిగా గణపతిని ఆరాధన చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా కాస్త ఉపశమనం కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినా సరే మీరు ఇవాళ పొద్దున్న లేవగానే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. అక్కడ గణపతి దేవాలయం ఉంటే గణపతికి 2 గరిక పూసలు పెట్టండి. 2 గరికలు దూర్వా యుగ్మము పెట్టండి. తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. ఆనందకరమైన వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి. అయితే ఇక్కడ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పర్వాలేదు. వ్యాపార పరంగా కొత్త వ్యక్తులతో వ్యాపారం మంచిది కాదు. ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యాపారితో ఇంకేదైనా ఇద్దరు కలిసి, భాగస్వాములు ఇద్దరు కలిసి కొత్త వ్యాపారం చేయవచ్చు. కానీ కొత్త వ్యక్తిని మీరు భాగస్వామిగా మార్చుకోకూడదు, జాగ్రత్త. పూచికత్తుగా సంతకాలు చేయకండి. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. సువర్ణ వజ్రాభరణాలు ఉన్నాయి. వివాహ యోగ్యత ఉంది, సంతాన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులు కూడా అభివృద్ధి, ఆనందం. తప్పకుండా గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగ పరంగా అనుకూలత, విద్యాపరంగా లాభాలు, ప్రయాణ లాభం ఉంటుంది. రాత్రిపూట ప్రయాణం మాత్రం పెట్టుకోకండి. మద్యపానం చేసిన వాడితో ప్రయాణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. ఏదేమైనా ఈరోజు విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగా, విదేశాల పరంగా కూడా అనుకూలత, ఆనంద యోగాలు ఉంటాయి. తప్పకుండా మీకు కలిసి వస్తుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాకారుల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, అలాగే పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి,
చేనేత వస్త్ర దర్జీ పనిచేసే అనుకూలవంతమైన శుభయోగాలు, స్వర్ణకార వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. కోర్టు వివాదాలు సమసిపోతాయి. ఆస్తి పంపకాల లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. క్షేత్ర దర్శనం, తీర్థయాత్ర సేవన, అలాగే అనేక రకాల ఆర్థిక ఆనంద లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ గంటలు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.